అసలు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఎందుకు జనరేట్ చేయాలి, దీనివల్ల యూజెస్ ఏంటి మనకి అని మీకు తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో చూడండి, వాట్ ఈస్ ఏ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే టిఆర్ అంటారు. టిఆర్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్, ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేస్తారు, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కు మూవ్ చేస్తారు. సో ఇది SC09 లేదా SC10, క్రియేట్ టిఆర్ రిలీజ్ టిఆర్ రెండు కూడా దీనిలో చేస్తాం. సో ఈ టిఆర్ అనేది రియల్ టైమ్ లో ఒక్కసారి గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ ఏదైతే చేస్తారో దాని మీదనే మొత్తం కాన్ఫిగరేషన్స్ అనేవి సేవ్ అవుతాయి. ప్రతి కాన్ఫిగరేషన్ కి ఒక్కొక్కటి సపరేట్ గా చేసుకో అవసరం లేదు. ఓకే, సో దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, SPRO స్క్రీన్ అంటాము. మీరు మాన్యువల్ గా వెళ్ళాలంటే SPRO స్క్రీన్, అదే టీ కోర్స్ ద్వారా వెళ్ళాలంటే డైరెక్ట్ గా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా జనరేట్ అవుతుంది. అంటే ఎట్లా, డైరెక్ట్ గా టీ కోడ్స్ ఉపయోగించి ఆ ప్లేస్ లో వెళ్ళిపోతారు. అక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, అదే SPRO స్క్రీన్ ద్వారా వెళ్ళామనుకోండి, కాన్ఫిగరేషనల్ డేటా టిఆర్ కెన్ జనరేట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, కొత్తగా ఒక కంపెనీ నేను చేస్తాను. OX15 లోకి వెళ్ళి ఇప్పుడు ఇలానే వెళ్ళొచ్చు, లేదు SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇది కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. ఈ ప్లేస్ ని కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటాం. అదే డైరెక్ట్ గా టీ కోడ్ ద్వారా వెళ్తే ఇప్పుడు దీన్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని మనం టీ కోడ్ స్క్రీన్ అంటాం. టీ కోడ్ ద్వారా వెళ్తాం. డిఫైన్ కంపెనీ, న్యూ ఎంట్రీస్. ఓకే, కొత్తగా కంపెనీ చెప్పండి ఏదైనా చూద్దాం. కొత్త కంపెనీ ఎవరు చేయండి, HZCL, ఏది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. HZCL. HZCL ఏంటిది కంపెనీ? హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. ఎంటర్ ఇస్తున్నాను. కొత్తగా ఉండాలి, సేవ్. చూడండి, దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. రియల్ టైమ్ లో ఇది ఇప్పుడు ఏదైతే ఫస్ట్ జనరేట్ అవుతుందో దీని మీదనే ఎండింగ్ వరకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. దీన్ని కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటారు. 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రిమైనింగ్ న్యూమరికల్ ఉంటాయి. దీన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం APP కాన్ఫిగరేషన్ చేశాను కదా, అది ఇక్కడే కనబడుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఇది సేవ్ చేస్తాం కదా, దీనిపైన వేరొక నెంబర్తో సేవ్ అవుతుంది. దీనే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇదంతా మాస్టర్ డేటాలో సేవ్ అవుతుందా సార్? మొత్తం వెయిట్ చేయండి. సో మాస్టర్ డేటాలోకి డిలీట్ చేసుకొని ఆప్షన్ ఉంటుందా సార్? ఉంటాయి, చెప్తా, వెయిట్ ఫర్ సమ్ టైం. ఏ విధంగా ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. HZCL కదా, సేవ్, డేటా వాస్ సేవ్డ్. ఓకే, సో ఇప్పుడు మనం SC09 వెళ్దాం. ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్, కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే ఏంటి, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఏంటండి చెప్పండి. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మనం ఓన్ గా ఇచ్చుకోవచ్చు సార్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యే రిక్వెస్ట్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు
కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తున్నాం కదా, ఆటోమేటిక్ గా మీకు టిఆర్ జనరేట్ అవుతుంది. దాన్ని కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే మనకి లేని ఫీచర్స్ ని SAP లో యాడ్ చేసి ఎవరైతే కస్టమైజేషన్ చేయించుకుంటారో ఆ పేపర్ తో, సో వాళ్ళ ద్వారా జనరేట్ అయ్యేది వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటాం. ఓకే, ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ మాడిఫైయబుల్, రిలీజ్డ్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ప్లే సో చూడండి, రెండు కనబడుతున్నాయా? ఓకే, ఇప్పుడు మనం చేసింది ఇదే కదా. బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు వర్క్ బెంచ్ రిక్వెస్ట్ తీసేస్తున్నాను, నాకు అవసరం లేదు. ఫస్ట్ ఒకటి చాలు, ఇది ఒక్కటే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చేసిన కంపెనీ ఇదే కదా, HZCL. సో Ben1 అనేది మా ప్రీవియస్ కంపెనీ. ఇప్పుడు ప్లస్ సింబల్ తీసుకోండి, చూడండి ఇది కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ అని. డిఫైన్ కంపెనీ, మన డేటా, సో మన సర్వర్ నెంబర్ చూడండి, ఇది సర్వర్. ఈ సర్వర్ లో మన డేటా సేవ్ అయ్యింది. ఇలా 1 by 1 మళ్ళీ వద్దనుకుంటే బ్యాక్ రావచ్చు. కస్టమైజింగ్ టాస్క్ ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రిలీజ్ డైరెక్ట్లీ రిలీజ్ చేస్తున్నాను. చూడండి, ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్ కింద చూడండి, టాస్క్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ టు రిక్వెస్ట్. ఓకే, ఇది సెలెక్ట్ చేసి దీని మీద సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే ఇప్పుడు మనం మళ్ళీ రిలీజ్ చేస్తామో ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ వెళ్ళిపోయింది బ్యాక్. ఇప్పుడు మాడిఫైబుల్ తీసేయండి, ఓన్లీ రిలీజ్డ్ మాత్రం పెట్టండి. డిస్ప్లే సో చూడండి, డిఫైన్ కంపెనీ ఫర్ HZCL ఇక్కడ రిలీజ్ అయిపోయింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసి మనం బేసిస్ టీమ్ వాళ్ళకి పంపిస్తాం. అదే రిమైనింగ్ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటాం, మన వరకు రానివ్వరు. ఇలా సో దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఫైనల్ గా మనం చేసేది ఈ వర్కే. మీరు చేసిన వర్క్ అంతా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇంతవరకు మిమ్మల్ని రానివ్వరు, ఆల్మోస్ట్ వాళ్ళే చూస్తారు. బట్ వాట్ ఈస్ వాట్ ఎలా ఉంటుంది అనేది మినిమం మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాం. దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ అంటే లైక్ టిఆర్ ఇస్ నథింగ్ బట్ వెహికల్ ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓకే గైస్, క్లియరా? అర్థమైందమ్మా? దెన్ గైస్, ఎస్ సార్, ఎస్ సార్. సో ఒక కంపెనీ కూడా కాకుండా దయచేసి మరొక కంపెనీ కూడా మీరు చేసుకుంటూ రావాలి. ఒక కంపెనీ కోడ్ చేసిన తర్వాత చాలులే వచ్చేస్తుందిలే అర్థమవుతుందిలే అనుకోవద్దండి. సముద్రం, SAP ఒక ఓషియన్. జీవితకాలం నేను నేర్చుకునే ఉంటది, మీరు నేర్చుకునేది ఉంటది. నాకు తెలియంటే మీకు తెలిసి ఉండొచ్చు, మీకు తెలియంటే నాకు కూడా తెలిసి ఉండొచ్చు. దీన్ని ఇంతే అని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎవరికో ఏదో ఒక చోట ఒక చోటన ఉండవు, గుర్తుండవు. ఎందుకంటే ఇది ఒక ఓషియన్ అన్నమాట. టాలీ అంత మిడిల్ క్లాస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నే ఒక సముద్రం. SAP అంటే మహాసముద్రం. దీనికి ఇంత అనేదానికి ఫుల్ స్టాప్ ఉండదు. కంటిన్యూగా ఏదో ఒకటి నేర్చుకుంటానే పోతాం. బట్ వీటిలో కొన్ని కాన్సెప్ట్స్ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారంటే చాలు, మనం చెప్పేటాన్ని కూడా ఇవి చాలు. అంతకు మించి ఏమీ అవసరం లేదు. రిమైనింగ్ అన్ని కూడా డమ్మీ. జస్ట్ వాట్ ఈస్ వాట్ తెలియాలంటే తెలియాలంతే, అంతకు మించి నో నీడ్. అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, APP, GST విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఓకే, అసెట్ అకౌంటింగ్, తర్వాత మనకి CO, ప్రాఫిట్ సెంటర్, అవి చాలు ఎనఫ్. మిగతాటన్ని కూడా ఏమంటే తెలియాలంటే తెలియాలి, అంతకు మించి ఏమి యూజ్ చేయరు రియల్ టైంలో. APIR ఎక్కువ. సార్ ఇప్పుడు ఓకేనమ్మా? R2R అంటే R2R కింద ఏమేమి వస్తాయి సార్ మామూలుగా దీంట్లో? ఎండ్ యూజర్ బ్రదర్, అది నేను టీచ్ చేయను బ్రదర్, అని R2R నేను చెప్పను. మామూలుగా ఓకే, అంటే R2R కింద ఏమేమి టాపిక్స్ వస్తాయా అనేది.
అది అసలు నేను దాని వైపు వెళ్ళను.